మానా న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. అందరికీ నమస్కారమా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమావేశము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని నాయకులు, బీసీసీ కమిటీ జనరల్ సెక్రటరీ అచ్యుత్ రాజన్న గారు, ఇక్కడ బద్వేల్ టౌన్ మండలాధ్యక్షుడు నరసింహ గారు, అదేవిధంగా బద్వేల్ మండలం సుధాకర్ రెడ్డి గారు, తర్వాత బికోడూరు బీసీ అధ్యక్షుడు గురప్ప గారు, సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరితో కలిసి ఈరోజు నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో నేను డీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గం జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో నాయకులను ఏర్పాటు చేసుకోవడము, కమిటీ ఏర్పాటు చేసుకోవడము, వాటిని ఈ 6 నెలల్లో పూర్తి చేసుకొని బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నేను ఈ బద్వేల్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నాయకులతో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, మన ఏఐసిసి సమావేశం ఏప్రిల్ 9వ తేదీన అహ్మదాబాద్లో జరిగింది. ఏఐసిసి అధ్యక్షులు కేంద్ర మన మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, తర్వాత వివిధ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు, వీరందరూ నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి గత 3 టర్ములుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి మనకు ఏమి ల్యాబ్స్ జరిగినాయి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ రకంగా ప్రజల క్షేమానికి మనము పనిచేయాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగ పరిరక్షణ ప్రచార ఉద్యమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా న్యాయపదం, త్యాగము, సమానత్వము, మహిళలకు రక్షణ, వాళ్ళ తర్వాత రిజర్వేషన్లు, ఈ విధంగా ప్రజాక్షేమం కోసం కొన్ని అంశాలను ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, మతపరంగా కులపరంగా తేడాలు వస్తున్నాయి. ఇవన్నీ తొలగించుకోవాలంటే ప్రజల్లోకి ఉన్న సమస్యలను తీసుకెళ్ళి సమిష్టిగా ఈ సమస్యలను తొలగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగినటివన్నీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ప్రజాక్షేమం కోసం ఏం చేస్తారు అనే దాన్ని పబ్లిక్లోకి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్ళి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ నెల నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఓన్లీ ఒకటే ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేమం కోరే పార్టీ. ఇంతవరకు మనం చూసినాం, ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన కులగణన గురించి, దాని గురించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గత 10 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేయాలా, సమాజంలో సమానత్వం రావాలంటే కేవలము ఒక లైన్ వరకు 50% రిజర్వేషన్ అని కాదు, మొత్తం కులగణన చేసిన తర్వాత ఎవరెవరి పరిస్థితిని బట్టి చూసి ఆదివాసులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వారు కావచ్చు, బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ కావచ్చు, ఎవరు అని అది లేకుండా అందరికీ సమానంగా ఈ రిజర్వేషన్ అంది ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో దీనికోసం పోరాడినప్పుడు రాజీవ్ గాంధీ గారిని ఎంత హేళన చేసినా కూడా ఆయన భరించి మీరు ఎంతన్నా హేళన చేయండి, కానీ ఇది మాత్రం తప్పకుండా చేపట్టాలని ఒకటే పట్టుదలతో ఉన్నారు. వారి మాట ప్రకారము కులగణన చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. దానికి మేము ఎంతో